శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి మన శ్రీ శ్రవణం ఛానల్లోని భాగవత కథలో ద్వితీయ స్కందానికి స్వాగతం. నిన్న ద్వితీయ స్కందంలో మన పరీక్షిత్తు మహారాజు ధారణ శక్తి ఏమిటి అన్నది కనుక్కున్నాడు సుఖమహర్షి ద్వారా. దాని యొక్క వివరణని మనం ఈరోజు కొంచెం చెప్పుకుందాం. సుఖమహర్షి పరీక్షిత్తు మహారాజు తోటి ఇలా చెప్పాడు. ఏమని చెప్పాట? ఓ పరీక్షిత్ మహారాజా, ఇంతకు పూర్వం కూడాను సృష్టి ప్రారంభంలో బ్రహ్మ కూడాను ఈ ధారణనే ఉపయోగించి తాను ప్రళయ కాలమునకు ముందు ఉన్న సృష్టిని గురించి జ్ఞానాన్ని పొందాడు. ఆ పరమాత్ముడి దగ్గర నుంచే పొందాడు. అంటే ఏంటంటే తనకి తెలియనిది ఇంతకు ముందు జరిగిపోయిన దాన్ని కూడా తెలుసుకోగలిగాడు. అట్టి జ్ఞానాన్ని పొందడం, తర్వాత ప్రళయానికి ముందు ఈ సృష్టి ఎలా ఉండేదో అటువంటి సృష్టిని ఈ సృష్టి ఇలాగే ఉండాలి అనే నిశ్చయాత్మకత బుద్ధితోటి చేయగలగడం. అంటే పాస్ట్ తెలుసుకున్న తర్వాత మళ్ళా ఫ్యూచర్‌లో ఎలా ఉండాలి అన్నది ఒక నిర్ధారణకొచ్చి దాన్ని చేయడం అన్నమాట. తర్వాత శబ్ద బ్రహ్మలైన వేదాలు సృష్టించబడ్డాయి మనకి. వేదం అంటే మనం శృతి అంటాం. శృతి అంటే మనకి వినడం ద్వారా వచ్చింది అన్న విషయం కదా! ఆ వేదాలలో వివిధ రకాలైన కర్మకాండాల గురించి చెప్పబడింది. కర్మకాండాలతో కూడిన యజ్ఞ యాగాలు చేస్తే ఈ లోకంలో సకల సుఖాలు కలుగుతాయి. స్వర్గలోక సుఖాలు లభిస్తాయి అన్న ఆలోచన ఈ మానవుడి బుద్ధిలోకి ప్రవేశించేసింది. ఇహలోకంలో సుఖములను స్వర్గలోకములను కోరుకున్న మానవులు ఆ కర్మకాండలను రకరకాల పేర్లు పెట్టి ఆచరిస్తూ ఉంటాం అన్నమాట మనం. ఆ కర్మలను రకరకాల పేర్లతోటి పిలుస్తూ ఉంటాం. వేరు వేరు పేర్ల కల దైవాలని మనం పూజిస్తూ ఉంటాం. క్షణికములకు ఇహలోక సుఖములను స్వర్గలోకములను పొందుతూ ఉంటారు. ఈ సుఖములన్నీ కూడాను మానవుడు స్వప్నంలో సుఖాలు అనుభవిస్తున్నట్టు మాయలో పడిపోతున్నాడు. అంతేగాని ఈ విశ్వానికి మూలం విశ్వ చైతన్యం అది ఒకటే అని దాన్ని రకరకాల పేర్లతో పిలవరని మర్చిపోతున్నాడు. ఈ విషయాన్ని మనకి వివేకానందుడు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఏమని? విశ్వ చైతన్యం రావాలి అని. శాశ్వత సుఖదాయకమగు పరమపదాన్ని చేరుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదన్నమాట. కాబట్టి బాగా చదువుకున్న వాళ్ళు, జ్ఞానులు వివిధ రకాలైన పేర్లతో పిలువబడే తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. రకరకాల పేర్లతో ఉన్న సుఖాలని అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలి. కాబట్టి మానవుడు తన దేహానికి ఎంత కావాలో అంతవరకే కర్మలు చేయాలి. ఆ కర్మల వల్ల లభించే సుఖాల్ని అనుభవించాలి. ఆ కర్మలను కూడా ఎలా చేయాలి? చేసే పనులు కూడా ఎలా చేయాలంటే మనం ప్రతిఫలాపేక్ష లేకుండా, అంటే మనం ఈ పని చేస్తున్నాం కాబట్టి దీని నుంచి ఏదో ఆశిద్దాం అన్న ఇది లేకుండా చేయగలిగితే ఆ బుద్ధి ఎలాంటిది అవుతుందంటే నిశ్చయాత్మక బుద్ధి అవుతుందన్నమాట. అది మానవుని శరీర పోషణకు కావలసిన వస్తువులన్నీ ఈ ప్రకృతి ఏదో ఒక విధంగా సమకూరుస్తూ ఉన్నప్పటికీ వాటి కోసం మరలా మనం పాకులాడుతూనే ఉంటున్నాం. ఎందుకు? భగవంతుడు మనకి పడుకోవడానికి భూమిని సృష్టించాడా? హాయిగా నేల మీద పడుకోవచ్చు. కానీ మనం మెత్తటి పరుపులు అలాంటి వాటి కోసం మనం వెతుక్కుని అవి తయారు చేసుకున్నాం. వాటి కోసం ఏం చేసాం? పట్టు పురుగుల్ని చంపాం. ఆ దారాలతోటి పట్టు వస్త్రాలు తయారు చేసుకున్నాం. పరుపులు తయారు చేసుకున్నాం కదా! అలాగే కొంతమంది బంగారు పళ్ళాల్లో, వెండి పళ్ళాల్లో కూడా తింటూ ఉంటారు. ప్రకృతి ఇచ్చిన అరిటాకులు, మర్రాకులు, మోదుగాకులు ఉండగా బంగారం, వెండి పళ్ళాలు అవసరమా? తినడానికి మధురమైన ఫలాలు ఇచ్చు వృక్షాలు, కాయలు, ఆకులు, దుంపలు ఉన్నాయి గదా! ఆహారం కోసం జంతువుల్ని చంపాలా మనం? ఒక జంతువును మరొక జంతువుకు ఆహారంగా సమకూర్చాడు భగవంతుడు. కానీ అన్ని జంతువుల్ని ఈ మనిషి తన ఆహారం కోసం, విలాసాల కోసం చంపేస్తున్నాడు. అలాగే దాహం తీర్చడానికి స్వచ్ఛమైన జలాలు ఇచ్చే ఈ నదులున్నాయి. అవి ఎండిపోలేదు కదా! తల దాచుకోవడానికి కొండ గుహలు కూడా ఉన్నాయి గదా! అంటే ఏంటంటే దొరికిన దాంతో తృప్తి పడాలి కానీ ఇది కావాలి, అది కావాలి అని కోరుకోకూడదని అర్థం. ఉన్న దాంట్లో చిన్న ఇల్లు కట్టుకొని దాంతో తృప్తిగా ఉండాలి. గొప్పలకు పోయి అప్పులు చేసి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని ఏం లాభం? అదనమాట ఇందులో చెప్పడం. తనను నమ్ముకున్న వారిని ఆ విష్ణువు రక్షిస్తున్నాడు గదా! వారి యోగక్షేమాలన్నీ చూస్తున్నాడు గదా! అటువంటప్పుడు ఈ పండితులు ధనంతోటి గర్వించిన రాజులను, ధనవంతులను ధనం కోసం ఎందుకు ఆశ్రయిస్తూ ఉంటారు? ఎందుకు వారిని సేవించడం? అంటే ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకిప్పుడు చాలా కష్టపడి చదివి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, జడ్జిలు ఇలాగ అందరూ అవుతుంటారు. కానీ వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోదా? లంచాలు ఎందుకు తీసుకుంటారు? అడ్డదారులు ఎందుకు తొక్కుతారు? ఎంత అవసరమో, ఎంత ప్రాప్తం ఉందో అంతే కదా భగవంతుడు ఇస్తానన్న భావన వాళ్ళకి రావట్లేదు. అలాంటివన్నీ చేసి చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారన్నమాట. అందువల్ల మానవులు తమ తమ చిత్తాల్లో స్వతసిద్ధంగా కొలువైన ఆ పరమాత్మను సేవించాలి. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనుష్యుల లోపల
భగవంతుడుంటాడు. హృదయంలో భగవంతుడుంటాడు. మనిషి జీవితంలో ఉంటాడు అన్నది మనం విరాట్ స్వరూపం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా! అలాగా ఆ పరమాత్మ మన మనసులో ఉన్నప్పుడు, మనం అతన్ని ఎంత పవిత్రంగా చూడాలి. అతన్ని ఏమాత్రం అంటే మన బాడీలో ఉన్నాం గాబట్టి మన ఆలోచన గాని, మన శరీరం గాని అపవిత్రం అవ్వకుండా జాగ్రత్తగా ధర్మబద్ధంగా ఉండాలనమాట. సకల జీవుల దేహంలో స్థిరంగా ఉన్నాడు కదా ఆయన. అలాంటి హరిని అందరూ పూజించాలి, భజించాలి. దొరికిన దాంతో తృప్తి పడుతూ ఉండాలి. దొరకని దాని కోసం అని వెంపర్లాడకూడదు. కేవలం ప్రాపంచిక కర్మల్లో మునిగిపోయి, దేహ సుఖం కోసం కర్మలు చేసేవాడు, ధనం కోసం పాకులాడేవాడు తప్ప, ఆ పరమాత్మను ఎవ్వరూ సేవించకుండా, భజించకుండా ఎవరుంటారు చెప్పండి? వాళ్ళు తప్పితే. ఎవడైతే జీవితం అంతా విషయభోగాలను అనుభవిస్తూ ఉంటాడో, వాడు మరణించిన తరువాత యముని ద్వారం వద్దనున్న వైతరణి నదిలో పడిపోయి, తాను చేసిన కర్మలకు ఫలితం అనుభవిస్తూ ఉంటాడు. ఇవన్నీ తెలిసి కూడా పశువులాంటి బుద్ధి జ్ఞానం లేనివాడు తప్ప వేరే ఎవరైనా ఈ ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయి జీవితాన్ని దుఃఖమయం చేసుకోరు కదా! అందువల్లనే సర్వసంగ పరిత్యాగులైన యోగులు తమ మనస్సును తమలో ఉన్న పరమాత్మ వైపుకి మళ్లించి ధ్యానము, ధారణము ద్వారా చతుర్భుజాలతో శంఖచక్ర గదా పద్మాలతో శోభిల్లుతున్న అంగుష్ట పరిమాణంలో ఉన్న హృదయంలో నిలిచిన ఆ పరమాత్మని నిరంతరం సేవిస్తూ ఉంటారు. మనకి నారాయణ సూక్తంలో ఈ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్తారనమాట. ఆ నారాయణ సూక్తంలో ఈ పరమాత్మ ఏంటి, ఏ రకంగా మన హృదయంలో ఉన్నారు అన్న దాని గురించి. ఆ మూర్తిని మనం ఆల్వేస్ గుర్తుపెట్టుకొని దాని గురించే మనం తపస్సు చేస్తూ ఉండాలి. ఆయన గురించే మనం ధ్యానిస్తూ ఉంటే మనం చేసే కర్మలకి వాటంతట అవే ఫలితాలొస్తాయన్నమాట. పైన చెప్పబడిన మనం ఇదివరకు చెప్పుకున్నాం గదా! క్రితం ఎపిసోడ్‌లో ఏంటి ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క రకంగా చెప్పుకున్నాం. ఆయన ఏ అంగం నుంచి ఏమిటేమిటొస్తున్నాయి అన్న విషయం చెప్పుకున్నాం గదా! పరమాత్మ పాదాల నుండి మొదలుపెట్టి పైన శిరస్సు వరకు ఒక్కొక్క దాన్ని ధారణ ద్వారా మనసులో నిలుపుకోవాలి. ముందు ఒక అవయవాన్ని ధ్యానం చేయాలి. ఆ అవయవం మనసులో స్థిరంగా నిలుపుకోవాలి. తర్వాత మరొక అవయవం ధ్యానం చేయాలి. ఒక్కొక్క అవయవాన్ని వదిలేస్తూ పై అవయవం దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్రకారంగా పాదం దగ్గర నుండి శిరస్సు దాకా ధ్యానం, ధారణ చేయాలన్నమాట. మరి మనకి ఆ ధారణ చేసేయండి, ఆకారాన్ని ఊహించేసుకోండి అంటే, మనకి విగ్రహాలు ఇప్పుడున్నాయి కాబట్టి మనకి తేలికవుతుంది. విగ్రహం లేనప్పుడు ఎలా ఊహించుకోగలం మనం దేని గురించైనా? కాబట్టి ఏమవుతుంది, అది దాని కోసం అని చెప్పి మనలాంటి మామూలు మనుషుల కోసం అని చెప్పి ఏం చేశారంటే, విగ్రహాలని మనం పూజించడం మొదలుపెట్టాం. అది స్థూల రూప విగ్రహం. ఈ పూజలు ధ్యానం, భక్తి యోగం స్థిరపడేంతకు మాత్రమే చేయాలి. అంటే దాని మీద పూర్తి కాన్సంట్రేషన్ మనకు కుదిరింది. ఇప్పుడు అది లేకపోయినా సరే మనం అదే రకమైన పూజను, అదే రకమైన ధ్యానాన్ని చేయగలం అనేంత వరకు కూడాను మనం దీని మీద ప్రాక్టీస్ చేస్తున్నట్టు లెక్కనమాట. భగవంతుడి మీద అచంచలమైన భక్తిలో మనం మునిగిపోవాలి. ఒకసారి భక్తి యోగంను ధారణ చేసిన యోగి తాను ఈ దేహాన్ని విడచదలిచినప్పుడు ఒక పుణ్యక్షేత్రంలో స్థిరమైన ఆసనం వేసుకొని కూర్చుని ప్రాణాయామం చేస్తారనమాట. ఆ పని చేయడానికి ప్రత్యేకమైన కాలం అంటూ ఏమీ ఉండదు. ఈ ప్రాణాయామం మనం మామూలుగా చెప్పుకునే ప్రాణాయామాల గురించి కాదు. ఇది యోగి చేసే ప్రాణాయామం అంటే ఈ యోగులకు కూడాను అష్టాంగ యోగం అని ఉంటుంది. అందులో చివరి దశకొచ్చినప్పుడు ఈ మోక్షం అన్నది ప్రాప్తిస్తుందనమాట. అది సమాధి స్థితి. అది పొందడం గురించి చెప్తున్నాము ఇక్కడ మనం. ఎలా చేస్తారంటే దాన్ని వాళ్ళు మూలాధారం నుండి నాభి కింద ఉన్న స్వాదిష్టానం చక్రం వద్దకు తీసుకువెళ్తారు ఫస్ట్. ఇది ఎలాగా ప్రాణవాయువుని 6 చక్రాల గుండా పైకి తీసుకొస్తారనమాట వాళ్ళు. మనకి వెన్నుముక లోపట 6 చక్రాలుంటాయి. అవి మన ఋషులు వాళ్ళు తమ దివ్య దృష్టి ద్వారా కనుక్కొని దానికొక ఏర్పాటు చేశారనమాట. అది మన మామూలుగా ఈ ఫిజికల్‌గా మనం కట్ చేసి చూస్తే దొరుకుతాయా అంటే దొరకవు అవి. బట్ మనం ఒక ఏర్పరచుకున్నట్టుగా మనకు ఒక చిన్న జస్ట్ ఒక అందాజు కోసం అని ఎలా చెప్పుకోవచ్చంటే దాన్ని మనకి నాడుల యొక్క అంటే వెన్నుముకల్లో ఈ నరాలు ఇవన్నీ కలిపిన ప్లేసెస్ జంక్షన్స్ కింద ఉంటాయి కదా! జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు చక్రం కింద అన్నారు అనే ఒక ఊహ అలా పెట్టుకోవచ్చు మనం. అయితే ఈ మూలాధార చక్రం నుండి నాభి కింద నుండి ఉన్న స్వాదిష్టాన చక్రం వద్దకు ఫస్ట్ తీసుకువెళ్తారనమాట. ఊపిరిని వాళ్ళు మూసి వాళ్ళ కాన్సంట్రేషన్. తర్వాత నాభి దగ్గర ఉన్న మణిపూరక చక్రం, తర్వాత హృదయం దగ్గర ఉన్న అనాహత చక్రం, అక్కడి నుండి మెడ కింది భాగంలో ఉన్న విశుద్ధ చక్రం, ప్రాణవాయువును ఆ చక్రాల గుండా తీసుకొని పోయి తుదకు దవడల వద్దకు చేరుస్తారు.
తర్వాత కళ్ళు, చెవులు, ముక్కు, మొహం మూసుకొని వాటి గుండా ప్రాణాలను బయటకు పోకుండా ఆపుతారనమాట. తరువాత దవడలలో ఉన్న ప్రాణవాయువును 2 కనుబొమ్మల మధ్యకి అంటే ఆజ్ఞా చక్రం దగ్గరికి తీసుకొస్తారు. అక్కడి నుండి ఆ ప్రాణవాయువుని ఒక క్రమ పద్ధతిలో సహస్రారంకి అంటే నెత్తి మధ్య భాగంలోకి తీసుకువెళ్ళాలన్నమాట. అక్కడ పరమాత్మలో ఐక్యం చేస్తారు. ఆ తర్వాత తల పైభాగం ఉన్న బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని ఈ శరీరం విడిచిపెట్టేస్తుందనమాట. అలా మనం ఇదివరకు అంటే కథల్లో వాటిల్లో తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఎవరు చేస్తున్నారో ఏమో మనకు ఐడియా లేదు గానీ, యోగులు ఇదివరకు అంటే మా బామ్మగారు వాళ్ళ కాలంలో ఆవిడ చెప్తుండారు. ఆయన సిద్ధి పొందారు అని చెప్పేటప్పుడు ఎలా చెప్పారంటే, ఆయన జ్యోతి భగవంతుడిలో కలిసిపోయింది. బ్రహ్మరంధ్రం నుంచి విడివడి అని చెప్తుండేవారనమాట. అంటే కూర్చొని సమాధి స్థితిలో కూర్చొని వాళ్ళు తమ ప్రాణాల్ని వదిలేసేవాళ్ళనమాట. అలాగా కొంతమంది యోగులు బ్రహ్మలోకానికి వెళ్ళిపోవాలని కోరుకుంటారు. మరికొందరు ఆకాశంలో విహరించే సిద్ధులు, సాధ్యులతో విహరించాలని కోరుకుంటారు. మరికొంతమంది అణిమాది సిద్ధులు కావాలని కోరుకుంటారు. ఎటువంటి కోరికలు ఉన్న యోగులు అటువంటి కోరికలున్న యోగులు తాము ఈ దేహాన్ని విడిచిపెట్టే సమయంలో మనసులో ఉన్న కోరికలు, వాసనలతో పాటు ఆయా లోకాలకి వెళ్తూ ఉంటారనమాట. ఆ ప్రకారంగా పరమాత్మను ఉపాసిస్తూ, తపస్సు చేస్తూ, జ్ఞానం సంపాదించుకున్న యోగులకు ముల్లోకాలను లోపల, బయట స్వేచ్ఛగా సంచరించే అధికారం లభిస్తుంది. ఇదంతా మనం చూడట్లేదు గదా! మనకేం తెలీదు అని అనుకోకూడదా? మనం కనీసం దాన్ని ప్రాక్టీస్ చేస్తే అట్‌లీస్ట్ మనకి ఎంతో కొంతైతే డెఫినిట్‌గా ఉపయోగపడుతుందనమాట ఇది. ధారణ, ధ్యానం, తపస్సు చేయకుండా కేవలం యజ్ఞ, యాగాదులు మొదలగు కర్మలు చేసే వాళ్ళకి కూడా ముల్లోకాల్లో సంచరించే అధికారం లభిస్తుందని అనుకోవడం తప్పనమాట. మన దేహంలో ఉన్న వెన్నుపాము మధ్యలో ప్రకాశవంతమైన సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మలోకాలకి వెళ్ళాలి అనుకున్న యోగి ముందు ఆకాశ మార్గంలో అగ్నిలోకాలకి వెళ్తాడనమాట. ఆ అగ్నిలోకంలో ఉన్న మలినాన్నన్నిటిని పోగొట్టుకొని పరిశుద్ధుడవుతాడు. అక్కడి నుండి శిశుమార చక్రానికి చేరుకుంటాడు. దీన్నే మనం కాలచక్రం అని కూడా అంటూ ఉంటారనమాట. అంటే కాలానికి అతీతుడైపోతాడు అని అర్థం అనమాట. తర్వాత యోగి తన సూక్ష్మ శరీరంతోటి బ్రహ్మకు జన్మస్థానమైన విష్ణునాభి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ విష్ణునాభిని దాటుకొని ఆ యోగి తన సూక్ష్మ శరీరంతోటి భృగువు మొదలగు మహారుషులు సంచరించే మహర్లోకానికి చేరుకుంటాడు. ఇదంతా మనకి వేదాల్లో రాసిపెట్టింది. అక్కడ బ్రహ్మవేత్తలుంటారు. యోగి కల్పాంతం వరకు మహర్లోకంలోనే ఉంటాడనమాట. కల్పాంతం ఈ విశ్వం అంతా అంతమైపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న ఋషులు, సిద్ధులతో కలిసి ఆ యోగి బ్రహ్మలోకానికి చేరుకుంటాడు. బ్రహ్మలోకంలో దుఃఖం గాని, ముసలితనం గాని, భయం గాని, చావు గాని ఏమీ ఉండవు. అంతా ఆనందమయంగా ఉంటుంది. అక్కడ చేరుకున్న యోగులు భూలోకంలో అనునిత్యం ఈ సంసార సుఖంలో పడి కొట్టుకుంటున్న, ప్రాపంచిక సుఖాల కోసం పాకులాడుతున్న, భగవంతుణ్ణి మరిచిపోయే అనంతమైన దుఃఖంలో మునిగిపోయిన మానవులను చూసి, అయ్యో పాపం! వీరు అవిద్యలో, అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నారే! వీళ్ళెప్పుడు బాగుపడతారు కదా! అని బాధపడ్డం తప్ప వాళ్ళింక ఏమీ చేయలేరట అక్కడికెళ్ళాక. మృత్యు భయాన్ని కూడా విడిచిపెట్టిన ఆ యోగి భూమి నుండి జలతత్వాన్ని, జలతత్వం నుండి వాయు రూపాన్ని పొందుతాడు. వాయు రూపం నుండి పరమాత్మ స్వరూపమైన ఆకాశ రూపాన్ని పొందుతాడనమాట. మనకి రమణ మహర్షి వీళ్ళందరినీ కూడాను మనం ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు. అంత గొప్ప యోగులు వాళ్ళంతా కూడాను. దీన్ని మరొక రకంగా మనం ఎలా చెప్పుకోవచ్చు? యోగి అన్నవాడు తన స్థూల శరీరంలో ఉన్న తత్వాలు ఏమిటి? సత్వ, రజస్, తమో గుణాలు ఉన్నాయి గదా! ఆ సాత్విక, రాజస, తామస అహంకారాల్ని లయం చేసేస్తాడంట. అవన్నీ వదిలించేస్తాడనమాట. వాటన్నిటిని నాశనం చేసేస్తాడు. తర్వాత యోగి ఏం చేస్తాడు? సాత్విక, రాజస్, తామస అహంకారాలతో కూడిన విజ్ఞాన తత్వానికి అంటే మహాతత్వానికి ఆడ ఎలా ఉపయోగిస్తాడు? విజ్డమ్ రావాలి అంటే ఏం చేస్తాడు? ఈ ఈ మూడిటిని ఎలా ఉపయోగించుకున్నాడంటే తామసాన్ని వదిలిపెట్టాడు. రాజసంతోటి దాన్ని ఇంకా నేర్చుకోవాలన్న ఇద్దరు సాత్వికంతోటి దాన్ని అర్థం చేసుకుంటాడనమాట. ఆ రకంగా చేసి సమానత్వమైన ఒక గుణాన్ని పొందుతాడు. అది మన అందరం చేయాల్సింది. ఎందుకంటే మనం అది చేస్తే ఆ తర్వాత మనం యోగి స్థాయికి చేరుకోవడానికి దాటంతట అదే ఆ పరమాత్మ మనకి దారిని చూపిస్తాడు. దీనినే భగవద్గతి అని కూడా అంటారన్నమాట. ఒకసారి విష్ణు పదమైన పరమపదంని పొందిన యోగికి ఇంకా జన్మ అంటూ ఏదీ ఉండదు. పరీక్షిత్ మహారాజుకి ఈ విధంగా చెప్పాడాయన. చెప్పిన తర్వాత ఏమన్నారు? ఇంకా మన శ్రీహరి, వాసుదేవుడు, విష్ణువు
అన్నీ పరమాత్మ నామాలే. ఈ పరమాత్మ అంతర్యామి రూపంలో సర్వభూతాలయందు నివసించున్నాడు. అంటే మొత్తం అంతా ఆయన స్ప్రెడ్ అయి ఉన్నాడు అని చెప్తున్నాడనమాట. మానవులు బుద్ధితోనూ, జ్ఞానంతోనూ ఆయన గురించి తెలుసుకోవాలి. పరమాత్మను తెలుసుకోవడానికి తగిన సాధనం అచంచలమైన భక్తి ఉండడం. ఏ దాంట్లో అయినా సరే మనకి ఆ చేసే పని పట్ల విపరీతమైన భక్తి పెట్టుకోవాలి. అప్పుడే మనకి దాని లోపలే భగవంతుడు కనబడతాడనమాట. పరమాత్మను కథలు వీణులు విందుగా వినాలి. అర్థం చేసుకోవాలి. దాంట్లో తత్వాన్ని అర్థం చేసుకోవాలి. కథను విని ఇది ఇలాగా, ఇది ఇలాగా అంటూ మనం మైథలాజికల్ స్టోరీస్‌ని వేరే రకంగా అర్థం చేసేసుకుంటున్నాం. అది తప్పు. అలా కాదు. దాని లోపల తత్వాన్ని అర్థం చేసుకొని అది మనం ప్రాక్టీస్ చేయాలనమాట. మనసు విషయ వాసనలకు వంగకుండా పాపకర్మలకి జోలికి వెళ్ళదప్పుడు. అంతకుముందు పాప పనులు చేయడానికి అలవాటు పడ్డ వాళ్ళు కూడా ఇలాంటివి విని అర్థం చేసుకుంటే మనసు చాలా పవిత్రంగా ఉంటుంది. బుద్ధి ద్వారా జీవాత్మను పరమాత్మ వైపుకు మళ్ళిస్తాం మనం. అటువంటి మానవుడికి చివరికి ఏం లభిస్తుంది? హాయిగా మోక్షం. అంటే ఏంటి? ప్రశాంతత, ఆనందం అన్నది లభిస్తుందనమాట. పరోపకారం మిదం శరీరం అన్నాం గదా! మనం ఈ పరోపకారం చేయడం ద్వారా కూడాను భగవంతుని చేరుకోవడానికి మనం ముందు ప్రథమ స్కందంలో ఇంట్రడక్షన్‌లో చెప్పుకున్నట్టుగాను అనేక మార్గాలున్నాయి. వాటన్నిటిలో ఏది పాటించినా కూడాను మనం ఆ భగవంతుడిని చేరుకుంటాం. దీనికి తాత్పర్యం అదే అన్నమాట. మళ్ళా రేపటి కథలో ఇంకో విషయాన్ని గురించి చర్చించుకుందాం. అంతవరకు సెలవు.